तेलंगाना लेकिन इसमें आप तमाम के खैर मकदम में बढ़ते हैं खबर यार काउंटरफिट इंडियन करेंसी यानी जाली करेंसी के प्रिंटिंग और सर्कुलेशन के सिलसिले में 8 अफराद को किया गया गिरफ्तार। बताया गया कि इनके कब्जे से 4,75,000 रुपये की रकम जब्त की गई। इसके साथ साथ एक कार और 3 गाड़ियां 9 सेल फ़ोन भी जब्त किए जाने की इत्तला से वाकिफ़ करवाया गया। मेहदीपट्टनम पुलिस और कमिश्नर टास्क फोर्स साउथ वेस्ट जोन टीम की मुश्तरका कार्रवाई में आज ईदगाह ग्राउंड फसलांसर के पास 8 अफराद को कर लिया गया गिरफ्तार, जो कि 500 रुपये डिनोमिनेशन के नोट्स जाली नोट्स का मामला करते हुए पकड़े गए। इस सिलसिले में कस्तूरी, रमेश बाबू, अब्दुल वहीद, मोहम्मद अब्दुल क़ादर उर्फ ताहा, मोहम्मद सुहेल, मोहम्मद फ़हद, शेख इमरान, उमर ख़ान, सैयद अल्तमश अहमद को गिरफ़्तार किए जाने की इत्तला से वाकिफ़ करवाया गया। पुलिस ने एक इत्तला की बुनियाद पर कार्रवाई करते हुए इन्हें गिरफ़्तार कर लिया। तमाम तार कार्रवाई जी चंद्रमोहन, डिप्टी कमिश्नर पुलिस साउथ वेस्ट जोन हैदराबाद सिटी की रास्त निगरानी में अंजाम दी गई, जबकि तमाम टीम की रहनुमाई श्री इकबाल सिद्दीकी एडिशनल DCP टास्क फोर्स ने अंजाम दी। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर ले। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। ఈ సైడ్ సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ టీం మరియు మెహదీపట్నం పోలీసుల ఆధ్వర్యంలో ఒకటి నకిలీ నోట్ల ముఠాను పట్టుకోవడం జరిగింది. అది నిన్న మార్నింగ్ ఈద్గా గ్రౌండ్స్లో ఒక 8 మెంబర్స్ని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి 500 రూపీస్ డినామినేషన్, టోటల్ 950 నోట్స్, 4,75,000 రూపీస్, మరి ఒక మారుతి సుజుకి కార్ ఒకటి, హోండా యాక్టివా 2 వీలర్ ఒకటి, సుజుకి ఒకటి, తర్వాత హోండా గ్రేజియా 2 వీలర్, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది. బేసిక్గా దీనిలో కస్తూరి రమేష్ బాబు అనే వ్యక్తి యాక్చువల్లీ నేటివ్ ఆఫ్ గుండిమల్ విలేజ్, కోస్గి మండల్. ప్రస్తుతం వాళ్ళ సిస్టర్ రామేశ్వరి దగ్గర తాండూరులో ఉంటున్నాడు. ఈ రమేష్ బాబును సిస్టర్ రామేశ్వరి ఇద్దరు కూడా గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులో నకిలీ నోట్ల కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. చాంద్రాగుంట పోలీస్ స్టేషన్లో, గోపాలపురం పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత హైదరాబాద్లో కూడా వాళ్ళ ఏమో ఏంటంటే ఒరిజినల్ 500 నోట్ని స్కాన్ చేసి దాన్ని ప్రాపర్గా ఆ సైజుకు దాన్ని కట్ చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి దానికి ఫెవికాల్తో దానికి ఏర్పడకుండా చేసి దాన్ని నోట్లుగా, అసలైన నోట్లుగా చెలామణి చేస్తుంటారు. దీనికి వాళ్ళు చేసుకున్నది ఏంటంటే కస్తూరి రమేష్ బాబు ఒక ఇన్స్టాగ్రామ్ అతను దాని అకౌంట్లో కింద దాని కామెంట్లో అతను ఫోన్ నెంబరు ఈ నోట్స్ గురించి దానిలో కొంచెం చెప్పడం జరిగింది. అతను ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత దాన్ని ముందుగా వహీద్ అండ్ తాహా అనే ఇద్దరు వ్యక్తులు దాన్ని చూసి కస్తూరి రమేష్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు ముందుగా 1:4 అంటే ఒక ఒరిజినల్ నోట్ ఇస్తే 4 నకిలీ నోట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వహీద్ అండ్ తాహిర్ వాళ్ళ దగ్గర నోటు తీసుకొని 1:3 రేషియో చొప్పున సోయిల్ అండ్ ఫాహెద్ అనే ఇద్దరు వ్యక్తులకు కూడా చేసి జరిగింది. అక్కడ నుంచి వాళ్ళిద్దరు సోయిల్ అండ్ ఫాహెద్ అనే వాళ్ళిద్దరు ఇమ్రాన్ అండ్ ఉమర్కు 1:2 అట్లా ఆ విధంగా వాళ్ళంతా 4, 3, 2, 1 అట్లా దాన్ని నకిలీ నోట్లుగా చలామణి చేస్తున్న సమాచారం వచ్చిన తర్వాత ఇద్దరు మొత్తం టీం అందరూ కూడా పట్టుకోవడం జరిగింది. అది దర్యాప్తు నడుస్తుంది. ఈరోజు ఇదంతా అయిపోయిన తర్వాత కోర్టులో రిమాండ్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ టాస్క్లో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ టీమ్, సౌత్ వెస్ట్ జోన్ కమిషనర్ టీమ్ ప్లస్ మెహదీపట్నం ఇన్స్పెక్టర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, మెహదీపట్నం ఇన్స్పెక్టర్ మల్లేష్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంబాబు, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతిరెడ్డి, ఇతర సిబ్బంది అందరికీ కూడా DCP గారి ద్వారా తగిన విధంగా రివార్డు ఇవ్వడం జరుగుతుంది. సరే, ప్రజలు వాళ్ళని కాంటాక్ట్ చేసిన వాళ్ళకి ఏదో ఎక్కడో ఒక దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవడం. సంతోష్